హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి. మనకి తెలిసిందే కదా, ప్రజెంట్ పూరి జగన్నాథ స్వామి 9 days యాత్ర ప్రారంభం అయ్యింది లాస్ట్ సండే నుంచి. మ్యాక్సిమం మీరు కూడా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారేమో చాలా ప్లేసెస్లో. అలానే నేను కూడా వెళ్ళానండి. ఫస్ట్ డే సండేనే వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలో జరుగుతున్న పూరి జగన్నాథ టెంపుల్ దగ్గరికి. చూస్తారు కదా, అస్సలైతే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదండి అంతగా ఇటువైపు. అంటే అది యాక్చువల్గా ఒరిస్సాది కదా, మన సైడ్ ఇక్కడ అంతగా ఉండదేమో అనుకున్నా. దట్టు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఉండరేమో పెద్దగా జనాలు అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాకైతే ఫుల్ స్టన్ అయిపోయాము. చాలా జనాలు అయితే అస్సలు చూస్తున్నారు కదా, ఇంకా నేను చాలా కవర్ చేయలేకపోయానండి జనాల వల్ల. మేమైతే కొంచెం లేట్ అయిపోయాం. అందుకే ఆల్రెడీ రథాలు అనేవి టెంపుల్ నుండి స్టార్ట్ అయిపోయాయి. సో అందుకనే మేము ఏమంటే ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆగిపోయాం. అక్కడ నుంచే వెయిట్ చేస్తున్నాము ఇంకా రథాల కోసమని. దగ్గరలోనే ఉన్నాయి 3 రథాల్లో ముగ్గురిని పెట్టారండి. బలరాముడు, జగన్నాథ స్వామి, అలాగే సుభద్రాదేవిని 1 by 1 వస్తున్నాయి. మేమైతే వెయిట్ చేస్తున్నాము. చూసారు కదా, ఫస్ట్ది వచ్చిందండి. చాలా జనాలు ఉన్నారు. క్రౌడ్ అయితే నార్మల్గా అనిపించలేదు. అండ్ మెయిన్ ఏంటంటే మొత్తం ఒరిస్సా వాళ్ళే ఉన్నారండి. నాకు అనిపించింది హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారా అన్నట్టు అనిపించింది. చాలా మోస్ట్ ఆఫ్ ది 90 members 90% కూడా ఒరిస్సా వాళ్ళే ఉన్నారండి. చాలా ఎంజాయ్ చేశారు. అబ్బాయిలు అయితే చూస్తున్నారు కదా, డ్రోన్ కెమెరాస్తో కూడా షూట్ చేస్తున్నారు చాలామంది. ఇదిగోండి, ఇదే ఫస్ట్. చాలా రథంకి తాడు లాగడానికి కూడా చాలా ట్రై చేశారు, కానీ జనాల్లో కూడా కుదరలేదు. మా హస్బెండ్ వాళ్ళు చూశారు కదా, ఫస్ట్ది అయితే ఇంకా చాలా జనాలు ఉన్నారు. బలరామ స్వామితను ఫస్ట్ది చూడండి. మీకు ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది. కొంచెం లైట్గా కొంచెం జూమ్ చేయడం జరిగింది మనం దూరంగా ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్దండి, సుభద్రాదేవి. ఇది ఓన్లీ లేడీసే లాగారు. సో మేము కూడా వెళ్ళాము. చాలా బాగా అయింది. అందరూ కూడా సపోర్ట్ అంటే వెనకతల అందరూ కూడా మనకి అంటే బౌండరీలా కట్టేసి ఇంక ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకు కూడా చేశారు. మేము కూడా వెళ్ళి కొంచెం చెయ్యి పెట్టాము. మాకు కూడా హ్యాపీ నెక్స్ట్ సెకండ్ది సుభద్రాదేవి అండి. ఇది చూసారు కదా, ఓన్లీ లేడీసే లాగుతున్నారు. మాకు ఇంకా క్రౌడ్లో ముట్టుకోలేము అనుకున్నాము, కానీ ఈ సెకండ్ అయితే ఓన్లీ లేడీస్కి ఛాన్స్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. మేము కూడా పార్ట్ అవ్వడం వల్ల మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. నాకు ఇది అయితే చాలా బాగా అనిపించిందండి. మాకు కూడా ఒక అవకాశం దొరికింది అనిపించింది. ఈ క్రౌడ్లో అయితే అసలు ముట్టుకోలేమేమో అనుకున్నాం ఫస్ట్ ఇది చూశాక. బట్ సెకండ్ది ఓన్లీ లేడీస్కి ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు హెల్ప్ఫుల్ అయ్యింది చాలా బాగా. విగ్రహం కూడా మేము ట్రై చేసాం, కానీ లాంగ్ డిస్టెన్స్. ఫైనల్లీ ఇప్పుడు జగన్నాథ స్వామి థర్డ్ వన్. ఇది అయితే ఓన్లీ అబ్బాయిలేనండి. మనకి ఇంకా చూశాక అసలు మనం దగ్గరికి కూడా వెళ్ళలేమనిపించింది. అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. పంతులు గారు అయితే ప్రతి ఒక్కరికి ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది ఆ రథం మీద నుంచే. ఉత్సవం అయితే చాలా బాగా అనిపించిందండి. వెళ్ళినందుకు నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. విగ్రహాలు కూడా చాలా దగ్గరగా అనిపించాయి చూడడానికి. ఈ 9 days ఈ విగ్రహాలని మారుస్తారు కదా, అది ఫస్ట్ డే అవ్వడం వల్ల అక్కడ మేము చూసాము. అందరూ ఇటు వెళ్తున్నారు అంటే మఠంలో పెట్టడానికి అని చెప్పి విగ్రహాలు. మేమైతే విగ్రహాల దర్శనం అయ్యాక టెంపుల్కి చూద్దామని చెప్పి వెనక్కి వెళ్ళామండి. టెంపుల్ చూశాక అసలు షాక్ అయిపోయాం. ఫస్ట్ అయితే లేట్ అయిపోవడం వల్ల దారిలోనే ఆగిపోయామని చెప్పా కదా, అందుకే రథాలన్నీ వెళ్ళిపోయాక మేము టెంపుల్ దగ్గరికి వచ్చాం. చూసారు కదా, అసలు చాలా బాగా చేశారండి. ఇది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్. చాలా వరకు అసలు ఏమీ ఓపెన్ అవ్వలేదు. లోపల మీకు చూపిస్తే తెలుస్తుంది. ఓన్లీ జగన్నాథ స్వామి టెంపుల్నే ఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఇంకా సైడ్ ఉన్న చాలా ఆర్కిటెక్చర్ అండ్ కలర్ కాంబినేషన్ అన్నీ చాలా బాగా అనిపించాయండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇవి ఒరిస్సా టెంపుల్స్ కాబట్టి మనం రెగ్యులర్గా మన సైడ్ ఇలాంటి ఇవన్నీ చూడము. మన టెంపుల్స్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది కదా. చూసారు కదా, అవన్నీ ఒరిస్సా ఓల్డ్ మోడల్ స్టైల్లోన రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి. చాలా బాగుంది. క్యూ అండి. యాక్చువల్గా మనకి గుడిలో విగ్రహాలు లేవు, బట్ నార్మల్గా చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. వాటి కోసమనే ఇంకా క్యూలో వెయిట్ చేస్తున్నాము. టెంపుల్
మీరు చూస్తున్నారు కదా, అన్నీ చాలా వరకు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. మెయిన్ టెంపుల్ ఇదేనండి, జగన్నాథ స్వామిది. అక్కడికైతే మేము వెళ్ళాం, అదొక్కటే ఓపెన్లో ఉంది. అది డిజైన్స్ కూడా, పెయింటింగ్స్, కలర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్గా అనిపించింది చూస్తుంటే. అసలు ఏదో ఒక స్కెచ్లా అనిపించింది ఆ టెంపుల్ అంతా. ఇదే మన మెయిన్ టెంపుల్ అండి. ఇది కూడా ఆర్కిటెక్చర్, ఆ డిజైన్స్, ఆ డయాగ్రామ్ అన్నీ చాలా బాగా అనిపించాయి. ఆ దేవతా విగ్రహాలన్నీ మనకి చుట్టూ పెట్టారు. మీరు కూడా ఒకసారి వీడియో క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుందండి ఆర్కిటెక్చర్, ఆ డిజైన్స్, మెయిన్గా పెయింటింగ్, కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇది లోపల టెంపుల్లోకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపల గోపురం ఇలా ఉంది, చూసారు కదా. ఇక్కడ అవతారాలన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నేమ్స్ కూడా అక్కడ ఉన్నాయండి. నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను అనిపిస్తుంది, కానీ నేమ్స్ కూడా విత్ నేమ్స్తో అన్నీ చాలా బాగా అనిపించింది. అదే కాకుండా టెంపుల్ చుట్టూ ఇలా గణపతి, అలాగే వరాహ నరసింహస్వామికి అలాంటి కొన్ని అవతారాలు కూడా పెట్టడం జరిగింది. ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. ఇక్కడైతే విష్ణుమూర్తిది అన్నీ క్లియర్గా ఉంది. గోపురం అయితే చాలా ఎత్తుగా, అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో అండ్ పెయింటింగ్ కలర్స్తో చాలా బాగుంది. లోపల ఎంట్రీ అయితే ఇది. మేమైతే ఈ సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్రని ఇలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వెళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్లో వెళ్ళారో లేదో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.